మనకిచ్చిన ఈ మంచి ప్రశస్తమైన ఉన్నతమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి ఘనతయు మహిమయు ప్రభావముయు కలుగును గాక. పరిశుద్ధమైనటువంటి గ్రంథముల నుంచి ఈరోజు మరి ప్రత్యేకమైనటువంటి యూదా రాజైన హిజ్కియా గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. తాను రోగిగా ఉన్నప్పుడు మరలా దేవుడు బ్రతికించినప్పుడు కొన్ని మంచి తీర్మానాలు తన ఆత్మీయ జీవితంలో తీసుకోవడం జరిగింది. అవి ఈ పూట మనము కూడా వాటిని గ్రహించి ఆలోచనలతో ముందుకు మనము నడిస్తే దేవుడు మన పట్ల కూడా ఒక మంచి ఆలోచన కలిగి ఉంటారనే ఉద్దేశంతో ఈ మాటలు మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడుతా ఉంది. యూదా రాజైన హిజ్కియా రోగి అయి అనారోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది. అంటే ఈ 38వ మరి అధ్యాయము అతను మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు, అతను రోగిగా ఉన్నప్పుడు, ఏమండి ఇక నీకు టైం అయింది, సమయం అయిపోయింది, సర్దుకో అన్నప్పుడు తాను బలహీనుడై తన ప్రాణాన్ని విడిచిపెట్టే సమయానికి ఏమండి మరలా దేవుడు అతనికి ఆరోగ్యం ఇచ్చి, బలమునిచ్చి, శక్తినిచ్చి, తన ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే ఎక్కువ ఘనత దేవుడు ఆ బిడ్డకిచ్చి మరలా చక్కగా ఈ 38వ కీర్తన 38వ ఈ యెషయా గ్రంథము రాయటం అనేది జరిగింది. అంటే తన జీవితంలో ఇక ఏమనుకున్నాడంటే, మనం చదువుతా ఉంటే మనకు అర్థమవుతా ఉంటుంది. ఒక్కొక్క మాటను చాలా అర్థవంతంగా రాస్తా ఉన్నాడు. ఏమని అంటే, మొదటి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, యూదా రాజైన హిజ్కియా రోగివై ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచించినది. ఇదొక మాట. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళము ద్వారాన పోవలసి వచ్చాను. యాక్చువల్గా ఇతను తన మాటల ద్వారా మనకు అర్థమవుతా ఉంది, ఒకవేళ దేవుడే కానీ నన్ను బ్రతికించకపోతే నా పరిస్థితి ఎలా ఉందంటే, నేను పాతాళము ద్వారము దగ్గర ఏం చేయవలసి వచ్చేది, నిలబడవలసి వచ్చేది. పాతాళము యొక్క ద్వారము దగ్గర నేను కూర్చోవలసి వచ్చేది అని చెప్పి తన మనస్సును, తన హృదయాన్ని ఒకసారి ఏం చేస్తా ఉన్నాడంటే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అంటే తన పరిస్థితి ఎంత భయంకరమైనటువంటి, వేతనకరమైనటువంటి, ఏమండి ఒక విధంగా చెప్పాలంటే భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళవలసినటువంటి హిజ్కియాను దేవుడు ఏం చేశారంటే ఆయనను బలపరిచి, స్వస్థపరిచి, తన గాయాలను కట్టి, ఒక నాయన నువ్వు కంగారు పడొద్దు, అస్సలు నీ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి నీకు నీవుగా ఏం చేయంటే ఊహించుకో అని చెప్పి నేను అనుకుంటాను ఒక 10-15 నిమిషాలు తన జీవితం గురించి, తన వ్యక్తిత్వం గురించి హిజ్కియా ఏం చేస్తూ ఉన్నాడంటే ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఉంటున్నటువంటి ప్రభునందు దేవుని బిడ్డలారా, మనం కూడా ఒకసారి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఘనతను బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపణను బట్టి ఎవరు ఇవ్వలేనటువంటి ప్రేమ, కృప దేవుడు మనకి ఇచ్చాడు అని మనం నమ్మాలి. దాని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఒక్కసారి మనకు మనముగా
ఓ 10 సెకండ్లు, ఒక 10 నిమిషాలు అలాగ మనం ఆగి అసలు మనం ఎక్కడ ఉండవలసిన వారము, ఏ ప్లేసులో ఉండవలసినటువంటి వారము, ఏ స్థలములో ఉండవలసినటువంటి వారము, ఏ స్థలములో ఉన్నటువంటి మనలను దేవుడు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి దేవుడు ఈ రోజున ఒక సాక్షిగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడో ఆ సంగతి కాస్త మనం ఎరిగి ఉంటే మన పరిస్థితి కూడా మనకు అర్థం అవుతా ఉంటుంది. నేను అనుకుంటా ఉన్నాను ఇక్కడ తన జీవితాన్ని ఆ 10-15 నిమిషాల్లో తనకున్నటువంటి ఆ మరణకరమైనటువంటి క్షణాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. చూడండి చూడండి, చదువుతున్నాను ఇంకా నేను 11వ వచనం, 10వ వచనంలో, నా ఆయుశేషము పోగొట్టుకుని ఉన్నాను, యెహోవాను సజీవుల దేశంలో యెహోవాను చూడకపోదును, మృతు లోకవాసులై ఇక మనుషులు కానకపోదురని నేను అనుకుంటుని. అంటే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు తన పరిస్థితి ఏంటో, దాన్ని దేవుడు స్పష్టంగా చూపిస్తా ఉన్నాడు. తనకు అర్థమైపోతా ఉంది, నా నా ఆయుష్ శేషం ఏమైపోతా ఉంది, పోగొట్టుకున్నాను నేను. అంటే మరణం అనేది నాకు తథ్యం, మరణం అనేది నాకు వచ్చి ఉంది. కాబట్టి నా ఆయుష్, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ ఏమైందంటే కర్పూరంలాగా కరిగిపోయిందిక అని చెప్పి అనుకుని 11వ వచనం, యెహోవా సజీవుల దేశములో యెహోవాను చూడకపోదును. సజీవులు ఉన్నటువంటి దేశంలో యెహోవాను నేను చూడకపోదును, ఎందుకంటే నేను పాతాళమునకు పోవలసి వచ్చింది కదా. నేను పాతాళము యొక్క తలుపు దగ్గర కూర్చోవలసి వచ్చింది కదా, పాతాళము యొక్క గుమ్మము దగ్గర నేను కూర్చోవలసి వచ్చింది కనుక నేను మృతుల నివాసి అనేక మనుషులను కాక పోవుదనేమో అని అనుకుంటుని, యెహోవా సజీవు దేశంలో యెహోవాను చూడకపోతిని. సజీవులు ఉన్నటువంటి ఆ యొక్క సజీవులు ఉన్నటువంటి దేశంలో యెహోవాను నేను చేయలేకపోతా ఉన్నాను, చూడలేకపోతా ఉన్నాను అని చెప్పి తనకు తనుగా ఏం చేస్తూ ఉన్నాడంటే వేదనకరమైనటువంటి పరిస్థితులకు అతను గురైనట్టు, వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో తను ఉండినట్లుగా కనపడతాం. మనం చదువుకుంటే రాయబడి ఉంది చూడండి, కింద మనం చదువుకుంటే 12వ వచనం, నా నివాసము పెరికివేయబడును. కింద అంటున్నాడు కదా ఏమని అంటే, గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యొద్ద నుండి ఎత్తుకుని పోబడిను, నేయువాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవమును ముగించుకొనుచున్నాను. గొర్రెల కాపరి ఏమండి, గుడిసెవలే అది నా యొద్ద నుండి ఎత్తుకుని పోబడిను. ఒక స్థలంలో గొర్రెల కాపరి గొర్రెలకు నివాసం ఏర్పాటు చేసినప్పుడు ఆ స్థలము నుంచి మరొక స్థలంలోనికి ఏం చేస్తాడంటే ఆ గొర్రెల కాపరి దాన్ని తీసుకెళ్లి వేరొక చోట పెడతా ఉంటారు. ఆ మాదిరికరమైనటువంటి పరిస్థితి అయిపోయింది నాది, నా జీవితం ముగించబడతా ఉంది, నా నివాసము పెరిగివేయబడిందని చెప్పి వేదన పడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. 13వ వచనం, ఉదయం వరకు ఓర్చుకుంటుని సింహములో ఎలుకలు విరుచునట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడెను. అంత బాధతో అంటున్నాడండి. ఉదయం వరకు ఓర్చుకున్నాడంట, ఇక నేను ఓర్చుకోలేను ఈ బాధని. చాలా మంది మనం కూడా అంటా ఉంటాం కదండి, చాలా మంది ఇప్పటికీ అంటుంటారు తన భర్తతో ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్నా వారి ఇరువురి మధ్యలో ఏముండదంటే సమాధానం ఉండదు. పైకి నటిస్తా ఉంటాం భార్య భర్తల్లాగా, పైకి మాత్రం భార్య అని ఈయన అంటాడు, భర్త అని ఆమె ఉంటుంది. పైకి మాత్రం చాలా జనాలను నప్పించటానికి, జనాలను మొప్పించటానికి పైకి మాత్రం చాలా అబ్బో ఈ ఈ ఈ భార్య భర్తలాగా ఉండాలి అనుకున్నట్లుగా ఉంటది. కానీ వారి లోనికి వెళ్ళి మనం చూస్తే వారి లోపల ఆ ప్రేమ అనేది కనపడదు. ఎందుకంటే వారు ఏం చేస్తా ఉన్నారంటే మనుషులను ఏం చేస్తా ఉన్నారు చెప్పండి, వారిని నొప్పిస్తా ఉన్నారు. మనుషుల్లో వారు ఏం చేస్తా ఉన్నారంటే వారు
అలా ఉన్నట్లుగా నటిస్తా వారి అనుభవాలు గుండా ఒకసారి మనం వెళ్తే వారి పరిస్థితి అంతా కూడా ఎలా ఉంటుందంటే చాలా బాధాకరంగా ఉన్నట్లుగా మనకి క్లియర్ గా కనపడతాం. అందుకనే బైబిల్లో చాలా విషయాలు, బైబిల్లో చాలా ఉన్నతమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు. ఈయన అంటున్నాడు కదా, సింహముల వలె ఏం చేస్తా ఉన్నా చెప్పండి, ఎముకలను ఇరక్కొడతా ఉన్నాయి. నా ఎముకలు ఇరిగిపోతా ఉన్నాయి. సింహము కంటే బలమైనది ఏమీ లేదు. ఆ బలమైనటువంటి సింహమే నా మీద దాడి చేసినట్లుగా ఉంది. నా ఎముకలన్నీ పట్ పట్మని ఇరిగిపోతా ఉన్నాయి అని చెప్పి వేదన చెందుతా ఉన్నాడు. నొప్పి చేత నా ఎముకలను ఎరవబడును. ఒక దినముగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు. మంగళ కత్తి పెట్టవలెను, ఓ దొరుకువలెను నేను కిచకిచలాడించి పోవలే మూల్కి తిని. తను ఏ విధంగా వేదన పడుతూ ఉన్నాడో పరిస్థితులన్నీ కూడా ఏం చేస్తా ఉన్నాడు, రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను పడిన బాధ ఎవ్వరూ పడకూడదు, నేను పడిన కష్టం ఎవ్వరూ పడకూడదు అని చెప్పి రాస్తూ ఉన్నాడు. తర్వాత మనం పేజీని తిప్పి చదివితే అక్కడ అక్కడ ఒక మంచి మాటతో రాయబడినటువంటి కృప ఆయనకి ఇచ్చినాడు. ఏంటి అంటే 18వ వచనాన్ని చదివితే, పాతాళమునకు నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించుదురు. 19వ వచనం, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, ఆ దినమున నేను సజీవుడునై నిన్ను స్తుతించుచున్నాను. ఇక బయటకు వచ్చేటిక, అయా ఒకవేళ నేను పాతాళములోకి వెళ్ళిపోయినట్లయితే నీకు స్తుతి కలగదు. ఒకవేళ నేను మృతి నొందితే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేను. ఒకవేళ నేను సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఏం చేయాలంటే ఆశ్రయించ, నీ సత్యాన్ని వారు తెలుసుకోవాలి అని చెప్పి, అయ్యా నన్ను సజీవుడిగా ఉంచయ్యా, నువ్వు చేసినటువంటి మేలులను, నువ్వు చేసినటువంటి కార్యాలను నేను వివరిస్తానయ్యా అని చెప్తా ఉన్నాడు, బ్రతిమలాడుకుంటా ఉన్నాడు దేవుడు. అందుకనే అంటారు చాలా మంది, ఏదైనా చేయగలిగితే బ్రతికి ఉండంగానే చేయగలగాలి. అదే అంటున్నాడు ఈయన కూడా, సజీవులు సజీవులే కదయ్యా నిన్ను స్తుతిస్తారు, అయ్యా నన్ను సజీవుడిగా చేయండి అయ్యా. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతిస్తూ ఉన్నానయ్యా, నీ నామాన్ని కనపరుస్తూ ఉన్నానయ్యా, నేను మహిమపరుస్తూ ఉన్నాను. ఈ మంచి ఉదయకాల సమయం దేవుడు ఇచ్చినాడు. ఈ 2024వ తేదీ 11వ నెల ఈ ఉదయకాల సమయం 5:45 దేవుని స్తుతించే భాగ్యము నీకు ఇచ్చాడంటే నిజంగా మనందరి మీద దేవుడి కనికరము, దేవుని కృప ఉన్నదని నమ్మాలి. ఎందుకంటే ఆయన మన మీద కనికరాన్ని చూపించాడు, ఆయన మన మీద ప్రేమను చూపించాడు, ఆయన మన మీద ఆయనకున్నటువంటి గొప్ప కృపను బట్టి సజీవుడిగా ఉండి మనం ఏం చేస్తా ఉన్నామో చెప్పండి, ఆయన స్తుతించే భాగ్యం ఇచ్చాం. ఇవన్నీ కూడా ఎప్పుడు ఆలోచన కలుగుతూ ఉందంటే, ఆయన మరణపు అంచుల్లోనికి వెళ్ళిపోయి, సావు గోతుల్లోనికి వెళ్ళిపోయి నేను చనిపోతాను అని ఎరిగిన తరువాత, బాగుపడిన తరువాత తన అనుభవాలు రాస్తా ఉంటాడు. ఏ విధంగా నేను గాయపరచబడ్డాను, ఏ విధంగా నేను నష్టాన్ని సమకూర్చుకున్నాను, ఏ విధముగా నేను మరణపు గోతుల్లోనికి వెళ్ళిపోయాను, ఏ విధముగా యొక్క అంచుల్లోనికి వెళ్ళిపోయానని చెప్పి, తాను బ్రతికి ఉన్నప్పుడు మరణపు అంచుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు తన ఆత్మ ద్వారా దేవుడు రాయించినటువంటి మాటలు ఇవి. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రభువునందు దేవుని బిడ్డలారా,
తన జీవితాన్ని ఈరోజు మన ముందు ఉంచారు. తన ఆయాసకరమైనటువంటి పరిస్థితి మన ముందు కనపరిచారు. కాబట్టి ఇవన్నీ ఉన్నా నేను ఏమీ చేయలేను, నువ్వు నాకు ప్రాణం ఇస్తేనే తప్ప నేను స్తుతిస్తాను, మహిమపరుస్తాను ప్రభు అని ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడినటువంటి యూదా రాజైన హిజ్కియా లాగా మనం అన్ని విషయాలు ఎలా ఉండాలంటే ధైర్యముగా నిలబడాలి. ధైర్యముగా నిలబడాలి. ఏమండి, అన్ని విషయాలలో దేవుడు ఎలాగ మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన చిత్తములో ఉంచాడు, ఆయన కృపను ఉంచాడు, ఆయన కాపుదలను ఉంచాడు. ఆయన ఎలాగైతే నిలబడమన్నాడు, ఎలాగైతే ఉండమన్నాడు, ఎలాగైతే స్తుతించమన్నాడు, ఎలాగైతే మహిమపరచమన్నాడు, ఎలాగైతే ఆయన బిడ్డలుగా మనల్ని బ్రతకమని చెప్పాడు, మనము అలాగనుండుటకు ఏం చేయాలంటే ఆయనతో కలిసి నడవడానికి మనం ప్రయత్నము చేయగలగాలి. కిందొక మాట అంటుంది ఏమనంటే 20వ వచనంలో, మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములను వాయింతును. ఎంత మంచి మాట మాట్లాడు. అంటే అతను దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యానికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఇక నాకేముందయ్యా, నువ్వు ఇచ్చిన ఆరోగ్యం, నువ్వు ఇచ్చిన శరీరం, నువ్వు ఇచ్చినటువంటి బలం, నువ్వు ఇచ్చినటువంటి శక్తి అన్ని నాకు ఇచ్చావు కాబట్టి ఇక నేనేం చేయను. ఇంకా నీ మందిరానికి వచ్చి చక్కగా ఏం చేస్తారంటే నీ యెహోవా మందిరంలో తంతి వాయిద్యములతో నిన్ను కనపరుస్తాను, నిన్ను మహిమపరుస్తానని చెప్పినాడు. ఈరోజు మనం కూడా చాలా పర్యాయములు చాలా స్వస్థతలు మనం పొందుకుంటాం. చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని మరలా దాని నుంచి విడుదల పొందుకున్నప్పుడు ఒకసారి మన మరణపు అంచులోనికి వెళ్ళిపోయినటువంటి అనుభవాలు జ్ఞాపకం చేసుకోవాలి. పలానా స్థితిలో నేను ఇలా వెళ్ళాను, దేవుడు నన్ను బలపరిచాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, అప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను దేవుని పనికి ఇలాగ ఉపయోగపడతాను, దేవుని సేవకునికి ఇలాగ ఉపయోగపడతానని. ఆ తీర్మానాన్ని నువ్వెన్నడూ కూడా విడిచిపెట్ట. ఈ పూట వాక్యం ఉంటున్నటువంటి ప్రభునందు దేవుని బిడ్డలారా, హిజ్కియా రాజు ఏమి చిన్నవాడేం కాదండి. ఒక విలువైనటువంటి ఉన్నతమైనటువంటి రాజు తన జీవితాన్ని మరణానికి వెళ్ళిపోయిన తరువాత మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. తన జీవితాన్ని రిపీట్ చేసుకుంటా ఉన్నాడు. నా జీవితం ప్రభు కొరకు ఎలాగుంది, ప్రభు కోసం ఏమాత్రం నేను ఉపయోగపడతా ఉన్నాను. అదే చివరి మాట అంటా ఉన్నాడు, నాకు చాలా ఇష్టమైంది. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతును. తంతి వాయిద్యములతో అంటే తంబూర సితార నాదములతో నా ప్రభు నేను ఏం చేస్తానంటే గనపరుస్తాను. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది నాకు? ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి, మళ్ళీ ఆయుష్ను 15 సంవత్సరాలు పెంచి పొడిగించి బ్రతికించినటువంటి దేవుడికి నేనేం చెప్పగలను? నేను ఏమి ఆయన రుణాన్ని తీర్చుకోగలను చెప్పి ఆయన నామాన్ని కనపరచడానికి హిజ్కియాలాగా మనందరము కూడా ఉండి ముందుండి ఆయన కార్యాలు పొందుకుని నడిపించబడి దీవెనకరంగా కనపడుదుము గాక. ప్రభువు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అదే కాల సమయంలో మీరు చక్కటి వాక్యం వినిపించిన అయ్యగారికి వందనాలండి. అదే కాల సమయంలో హిజ్కియా గురించి చక్కగా వివరించారు అయ్యగారు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరి కీర్తన ఈ యెషయా అధ్యాయం రాశారని, అదే తర్వాత తన జీవిత కాలం అంతా దేవుని సన్నిధిలో ఉండి మరి ఎంతగానో మరి దేవుని ఆరాధించి ప్రార్థన చేసి మరి రోగం వచ్చినప్పుడు మనం హాస్పిటల్ అంటా మరి తిరుగుతూ ఉంటాం. కానీ హిజ్కియా అయితే దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడని మనందరికీ తెలుసండి. అలాంటి హిజ్కియా లాగా మనం కూడా ఏదైనా ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, మరణకరమైన రోగాలు ఏమైనా వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మరి హిజ్కియా గురించి చక్కటి వాక్యం చెప్పిన అయ్యగారు మరొకసారి వందనాలు. అధిపతి సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన అపారమైన ఉన్నతమైనటువంటి కృప కొరకు వందనాలు. మా తోటి పనివారు విక్రబాబు గారు, వారి యొక్క బంధువులు, చెక్కాల ప్రభ, వారి మేనల్లుడి యొక్క మరి భార్యకు డెలివరీ కావడానికి కృప చూపించారు.
ఇచ్చినటువంటి బాబు ఆరోగ్యంతో నింపమని, ఎలాంటి బలహీనతలు లేకోకుండా సంపూర్ణ స్వస్థత విమోచన కలుగునుగాకని ప్రార్థిస్తా ఉన్నాం. ఆ బిడ్డ పట్ల నీ కార్యాన్ని, నీ కృపను జరిగించండి. అలాగే వరలక్ష్మి గారు, వారి యొక్క కుమారుడు మరి కుక్క నాన్న కాటు వేసిందని విన్నాము. ఆ బిడ్డకి సంపూర్ణ నీ కృపలను నడిపించండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. ఎలాంటి ప్రభు నాయన అధైర్యం ఆ బిడ్డలో లేకోకుండా నాయన ప్రభు అన్ని విషయాల్లో కృప చూపించండి. ఇంకా ఈ జూమ్ లో ఈ ఉదయకాల సమయం ఎవరైతే ప్రభు సమయాన్ని హెచ్చించి నాయన వారి నిద్రను పక్కన పెట్టి ఎవరైతే సమయాన్ని ఇచ్చారో బిడ్డలందరినీ మీరు దీవెనకరంగా ఆశీర్వదకరంగా మార్చండి. దాని ఇంకా అనేక మంది బిడ్డలు ఈ జూములోనికి రావడానికి దాన్ని కలిసి మనం స్తుతించే భాగ్యముని ఇవ్వండి. పేరు పేరున ఆశీర్వదించి దీవించి ఈరోజు జరుగుతున్న ఆరాధనలన్నింటిలో కూడా సహాయించి తల్లిగాను తండ్రిగాను ప్రధానుడిగా ఆదరించి నీ కృప నుంచి నడిపించమని యేసుక్రీస్తు వారి పేరట బతిమలాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి దైవ సేవకుల కుటుంబాలకి, జూములో ఉన్న వారి కుటుంబాలకి ఇది మొదలుకొని సదాకాలం దేవుడు మనకు తోడయుండి నడిపించబడును గాక. ఆమేన్. 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 వందనాలు. వందనాలండి. వందనాలు. వందనాలు అయ్యారు.